సిటిజన్ సర్వీస్ ఆన్లైన్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. దానిలో భాగంగా తెలంగాణలో కూడా ప్రారంభమైంది. అయితే తెలంగాణలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది షెడ్యూల్ విడుదల చేసిరు. అది జూన్ 25, 2026 నుంచి వెళ్ళి జూలై 24, 2026 వరకు జరపనున్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ ప్రక్రియ ప్రతి జిల్లాలలో, మండలాలలో, గ్రామాలలోని బిఎల్ఓలు ఇంటింటికి అంటే మీ ఇంటికి వచ్చి మీ వివరాలను సేకరిస్తారు. అందులో ప్రధానంగా పెళ్ళిళ్ళు చేసుకున్న మహిళలకు వచ్చే సమస్య ఏంటంటే 2002 నాటి సర్లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల వివరాలను అడగడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ వివరాలు చెప్పలేకపోతున్నారు. అంటే 2002 నాటి ఈ సర్ వివరాలు మనం ఇప్పుడు ఎట్లా తెలుసుకోవాలి, మన ఛానల్ ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఈసీఐ లాగిన్ అని మనం ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. లాగిన్ ఓటర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఇగో ఈ వెబ్సైట్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ లాగిన్ పేజీ వస్తుంది. ఈ లాగిన్ పేజీలో ఏదైనా మొబైల్ నెంబరు అంటే మన మొబైల్ నెంబర్ ఇచ్చి కింద క్యాప్షన్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ అని వస్తుంది. అంటే రిక్వెస్ట్ ఓటీపీ అని ఎంటర్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది, మన మొబైల్ నెంబర్కి వస్తుంది. అది ఏ మొబైల్ అయినా సరే ఆ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసి దాన్ని వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి మనం ఎంటర్ అయిపోతాం అన్నట్టు. ఒకవేళ లాగిన్ అవ్వలేకపోతే ఈ సైన్అప్ పైన క్లిక్ చేసి సైన్అప్ అవ్వచ్చు. ఇక ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ 2026 సర్ అని ఉన్నది కదా, ఇక ఈ బాక్స్లో మాత్రమే కింద సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ సర్ కదా, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మన డీటెయిల్స్ కూడా అంటే సెర్చ్ బై ఎలక్షన్ డీటెయిల్స్ అని ఉంటుంది. అందులో ఇది కాకుండా ఇట్లా కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ప్లస్ దాని పక్కన ట్యాబ్ ఇంకోటి ఉంది కదా, సెర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ అని చూస్తున్నారా, ఇగో ఈ ట్యాబ్ను మనం ఓపెన్ చేసుకోవాలి. అంటే ఈ పక్కన దాన్ని క్లిక్ చేస్తే ఈ సెర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన స్టేట్ అడుగుతుంది. అంటే మీ స్టేట్, భారతదేశంలో ఏ స్టేట్ అయినా సరే అన్ని స్టేట్లకు సంబంధించిన ఈ వివరాలు నమోదు చేసిబడి ఉన్నాయి ఇందులో. అప్పుడు ఇప్పుడు మన స్టేట్ తెలంగాణ కాబట్టి తెలంగాణ. అప్పుడు 2002లో మీ కాన్స్టిట్యున్సీ అంటే డిస్టిక్ ఏదైతే ఉందో అప్పుడు తెలంగాణ రాకముందు ఆ డిస్టిక్ పాత డిస్టిక్లో ఉంటాయి. ఆ పాత డిస్టిక్లో మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ను ఎంటర్ చేసుకోవాలి. మాది నల్గొండ కాబట్టి నేను నల్గొండ ఎంటర్ చేస్తున్నా. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కూడా దాని ప్రకారం అంటే 2002 ప్రకారం ఏ కాన్స్టిట్యున్సీలు అయితే ఉన్నాయో ఆ కాన్స్టిట్యున్సీల వివరాలు మొత్తం ఇందులో అవుపిస్తాయి. అప్పుడు అందులో మన ఏరియా ఏ ప్రాంతం కిందకి దేని కిందకి వస్తుంది అనేది, ఏ కాన్స్టిట్యున్సీ కింద ఉందని చెప్పి మనం ఎంటర్ చేసుకోవాలా. ఆ తర్వాత బై పోలింగ్ స్టేషన్ నేమ్ వస్తుంది. అంటే మీరు అప్పట్లో ఉన్న 2002లో ఉన్న పోలింగ్ స్టేషన్ నేమ్ మన నియర్ బై అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కూడా అదే ఉంటుంది మ్యాక్సిమం. లేదంటే కొంచెం పక్క ఊర్లు ఉంటాయి. అందులో మన ఈ విలేజ్ ఏదైతే ఉంటుందో పోలింగ్ స్టేషన్, ఆ పోలింగ్ స్టేషన్ ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత ఇక్కడ వ్యూ అని ఉంది కదా బటన్, ఆ వ్యూ బటన్ పైన మనం క్లిక్ చేస్తే మనకు అప్పటి వివరాలు అనేది మనకు పీడిఎఫ్ రూపంలో మనకు కనిపిస్తాయి. దాన్ని మనము ఇక్కడ పక్కన డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఉన్న వివరాలు, శాసనసభ నియోజకవర్గము, క్రమ సంఖ్య అంటే మీ తల్లిదండ్రుల డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చూసుకొని అందులో ఉన్న డీటెయిల్స్ ఆ బిఎల్ఓలకు చూపిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మనకి వాళ్ళు అవి రాసుకుంటారు. రాసుకొని వివరాలు నమోదు చేసుకొని వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.